రెండో విడత రైతు భరోసాకు సంబంధించిన ముహూర్తం సర్కార్ ఫిక్స్ చేసింది. అయితే ఫస్ట్ విడతకి, రెండో విడతకి కేవలం 15 రోజులు అని చెప్పినప్పటికీ ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది. యాసంగి పంటకి రైతు ఎదురు చూస్తున్నారు. సర్కార్ ఇస్తదా? మళ్ళీ ఎగ్గొడుతదా? గతంలో కూడా ఇట్లాంటిదే ఉంది అని ఒక ఆందోళనకర పరిస్థితి. ఇంకొంతమంది రైతులేందో సర్కార్ని నమ్మకుండా పోయి అప్పులు తెచ్చుకునే పనులల్లో డబ్బులు అరేంజ్ చేసుకునే పనులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక ముహూర్తం ఫిక్స్ చేసుడితోటి రైతులకు ఇదో పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పగలుగుతాం. ఎందుకంటే గత నెల 23వ తారీఖున ఫస్ట్ దఫా స్టార్ట్ చేశారు. సో దానివల్ల దాదాపు 70 లక్షల మంది రైతులకి 1 ఎకరా పొలం ఉండే వాళ్ళకి బెనిఫిట్ అయింది. కానీ ఇప్పుడు రెండో దఫా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి తెలుసా? ఈ నెల 23వ తారీఖున రెండో విడత వేయడంతో పాటు ఈ నెల ఆఖరిలోకి మూడో విడత కూడా కంప్లీట్గా డబ్బులు రైతు అకౌంట్లో జమ అయ్యేటట్టు చూద్దామని. సో అట్లా రెండో దఫాకి దాదాపు 45,20,000 మంది రైతులకు బెనిఫిట్ అవుతుంది. అండ్ మిగతా మూడో విడతకి దాదాపు ప్రభుత్వం అనుకున్న 9,000 కోట్ల రూపాయల నిధులు రైతుల అకౌంట్లో చేరబోతున్నాయి. అయితే ఇక్కడ మొదటి దఫా మనందరూ కూడా తెలిసిందే. సో 23వ తారీఖు ఒక్క ఎకరం ఉండే రైతులు అందరూ కూడా అకౌంట్లో డబ్బులు చేరిపోయినాయి. అయితే రెండో దఫా ఎదురు చూస్తున్న రైతులకి 1 ఎకరాన్నర నుంచి 5 ఎకరాల లోపు ఉండే రైతులకు మాత్రం ఇది బెనిఫిట్ కాబోతుంది. సో ఇట్లా దాదాపు 2,750 కోట్ల రూపాయలు రెండో దఫాగా రైతుల అకౌంట్లో చేరబోతున్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఇంకొక ట్విస్ట్ అనేది ఉంది. ఎవరైతే పాత రైతులు రైతు బంధుకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ దఫా అందింది. రెండో దఫా మరి వాళ్ళ అకౌంట్లో మాత్రమే చేరబోతుందా, లేదంటే కొత్తగా పాస్బుక్లు తీసుకున్న వాళ్ళు కొత్తగా రైతు భరోసా మీరు అప్లై చేసుకోండి అంటూ దాదాపు 29 రోజులు ప్రభుత్వం గడువు పెట్టింది. సో అప్పుడు 65,000కు పైగానే రైతులు అప్లై చేసుకున్న పరిస్థితి. మరి వాళ్ళకి ఫస్ట్ దఫా అందలేదు, రెండో దఫా అందే అవకాశం ఉంటుందా? మరి రెండో దఫా అందితే వాళ్ళకి సంబంధించిన అకౌంట్లలో డబ్బులు ఈ 9,000 కోట్ల రూపాయల కంటే మించి భారం ప్రభుత్వం పైన పడుతుంది. మరి ఆ 9,000 కోట్ల రూపాయల లెక్కలే మంత్రులు చెప్తున్నారు తప్ప మరి అడిషనల్గా యాడ్ అయిన 65,000 రైతులకు సంబంధించిన లెక్కలు ఎక్కడ? అంటే కొత్తగా యాడ్ అయిన రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డం అనేది ఆలోచనకి దూరంగా ఉండాలా అనే పరిస్థితులు కూడా రైతుల్లో ఉన్నాయి. సో మొత్తానికైతే పాత రైతులు ఎవరైతే రైతు భరోసా అందుకున్న రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో మాత్రమే 23కి ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే ముహూర్తం ఫిక్స్ చేసినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు పడే వరకు కూడా నమ్మకం లేదు అని అంటున్నారు రైతులు. సో రైతులు ఇట్లా అనడానికి కూడా ఒక బలమైన కారణమే ఉంది. ఎప్పుడో 2-3 నెలల క్రితం మాటిచ్చిన ముఖ్యమంత్రి 9,000 కోట్ల రూపాయల నిధుల అకౌంట్లలో చేరుస్తామని, కానీ రైతుల డబ్బులు పక్క దారి మళ్లించారని, మిగతా పథకాలకు వినియోగించారని ఒక విమర్శలు అయితే వినిపిస్తుంది. సో ఆ విమర్శలకి బలం చేకూర్చేటట్లు రైతు బంధు ఫస్ట్ దఫా లేట్ అవ్వడం, రెండో దఫాకి వేస్తా అన్ని కూడా ఇప్పటి వరకు నోరిప్పకపోవడం, దాదాపు నెల రోజులు గడిచిన తర్వాత ఒక ముహూర్తం 23 అని ఫిక్స్ చేయడం. సో ఇదంతా గందరగోళం చూస్తే నిజంగా రైతుల కోసం ఏదైతే రుణం తీసుకొచ్చి పెట్టిన 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖచ్చితంగా మిగతా పథకాలకి వాడుకుంది, రైతులకి అన్యాయం చేస్తుంది అని రైతు సంఘాల విమర్శలు కూడా వినిపిస్తుంది. సో ఆ విమర్శల నుంచి పూర్తిగా ప్రభుత్వం గట్టెక్కాలి అంటే 9,000 కోట్ల రూపాయలతో పాటు 65,803 మంది రైతులు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో సో వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేయాలి అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి రైతు బంధు పాత రైతులకేనా, కొత్త రైతులకు లేదా అనే ప్రశ్నలు కూడా రైతులు వినిపిస్తున్నాయి. పాత రైతులతో పాటు మాకు కూడా ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లతో పాటు రైతు భరోసా తర్వాత రుణమాఫీ విషయం మేము కూడా గుర్తుకు పెట్టుకుంటాం, ఎలక్షన్స్ వరకు మా సమాధానం మేము కూడా చెప్తాం అని కూడా రచ్చబండ దగ్గర రైతులు ముచ్చట్లు సాగుతున్నాయి.